నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, శ్రీ విద్య ఉపాసకులు డాక్టర్ సుదర్శన్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ. గురుగారు, ఇప్పుడున్న కాలంలో వివాహం జరగట్లేదు అని చాలా మంది చాలా రకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మళ్ళీ మంచి భార్య దక్కాలి అన్నా లేదా మంచి భర్త దక్కాలి అన్న లలిత సహస్రనామాల్లో నుంచి ఒక్క నామం మా ప్రేక్షకుల కోసం తెలియజేస్తారా? మంచి ప్రశ్న వేసావు తల్లి. ఈ విషయం గురించి మాట్లాడుకోబోయే ముందు ఆధ్యాత్మికంగా దైవ ప్రార్థన చేసుకునే విషయంలోకి వెళ్దాం. అరుణ కిరణజాలై రంచిత శావకాశ విద్రుత జపపటీక పుస్తక భీతిహస్త ఇతర కరవరాఢ్య పుల్లకలహార సంస్థ నివసతు హృది బాల నిత్య కళ్యాణశీల శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవతాయే నమో నమః. అస్మత్పితు శ్రీ భమిడి వెంకట సుబ్రహ్మణ్య శర్మ పాదారవిందాభ్యో నమో నమః. ప్రస్తుత కాలంలో చాలామంది ఈ యొక్క వివాహ విషయంలో చాలామంది ఇబ్బందులు పడుతున్నారమ్మా. అంటే అనుకూలమైనటువంటి భర్త రావాలని ప్రతి స్త్రీకి ఉంటుంది. అనుకూలమైనటువంటి భార్య రావాలి, మంచి సద్గుణవతమైనటువంటి భార్య రావాలి అనేటువంటి ప్రతి పురుషుడికి ఉండడం సహజమైనటువంటి విషయం. అయితే దీనికి సంబంధించి ఉద్యోగంలో బాగా సెటిల్మెంట్ అయ్యి అన్ని రకాలుగా ఆర్థికంగా ఉద్యోగపరంగా అన్ని రకాలుగా సెటిల్మెంట్ అయినా కూడా చాలామందికి కాస్త వివాహం ఆలస్యం అనేది జరుగుతున్నది. ఏదో జాతకాలు పడకో, లేకపోతే దాన్ని ఏమిటంటారు, జాతకాలు నప్పకో, లేకపోతే ఇరు వర్గాలకి ఇదవ్వకో, ఏదో రకంగా ఆటంకాలు అనేది జరుగుతున్నాయి. ఈ ఆటంకాలు తొలగి అనుకూలమైనటువంటి వంశాన్ని నిలబెట్టినటువంటి భార్య రావాలి అంటే అద్భుతమైనటువంటి శ్లోకం ఒకటి ఉన్నది. చండీ సప్తశతిలో శ్లోకం ఒకటి ఉన్నది. ఇంకా అది కాకుండా ఇంకొక దీంట్లో కూడా మంచి శ్లోకం ఒకటి ఉంది. ఎవరి అవకాశం ఉన్నవారు దాన్ని ఆ విధంగా చేసుకోవచ్చు. ఫస్ట్ ప్రధానంగా మంచి భార్య రావడానికి మగవాళ్ళు చేసుకోవాల్సినటువంటి ఒక శ్లోకం చెప్తాను, శ్రద్ధగా వినండి. ఏమిటి అంటే, పత్నీం మనోరమాం దేహి మనోరుత్తానుసారిణీం తారిణీం దుర్గ సంసార సాగరస్య కులోద్భవాం. మరొకసారి, పత్నీం మనోరమాం దేహి మనోరుత్తానుసారిణీం తారిణీం దుర్గ సంసార సాగరస్య కులోద్భవాం అంటూ ఈ యొక్క శ్లోకాన్ని 40 రోజులు మండల దీక్ష నుంచి చక్కగా మండల దీక్ష అనుకుంటూ ఈ యొక్క శ్లోకాన్ని నిత్యం కూడా 108 సార్లు పారాయణ చేసుకోవడం. లేదు అవకాశం లేని వారు 21 రోజైనా అర్ధమండలం రోజైనా చక్కగా ఈ యొక్క శ్లోకాన్ని 108 సార్లు పారాయణ చేసుకుని అమ్మవారికి సంబంధించి శక్తి ఉన్నవాళ్ళు పరమన్నం నివేదన చేయండి. శక్తి లేని వాళ్ళు తేనె, అదేవిధంగా ఖర్జూర ఫలం నైవేద్యం చేయడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఇంకొకటి ఏమిటి అంటే, ఈ వివాహానికి సంబంధించి వివాహం, ఉద్యోగం అన్నిటికీ సంబంధించి ఒక మెయిన్ ప్రధానంగా వివాహం, ఉద్యోగం, వివాహం కూడా సంబంధించి ఇందులోనే ఒకటి ఉంటుంది సంపుటీకరణం. ఆ శ్లోకం చేసుకున్న సరే విశేషమైన ఫలితాలు వస్తాయి. ఆ శ్లోకం ఏమిటయ్యా అంటే, ఆ మంత్రం ఏమిటయ్యా అంటే, దేవేంద్రాని నమస్తుభ్యం దేవేంద్ర ప్రియభామిని వివాహం భాగ్యమారోగ్యం శీఘ్రలాభంచ దేహిమే. ఈ యొక్క మంత్రాన్ని అంటే ఇందులోని భాగ్యం, చాలామంది భాగ్యం మాకు ఏంటో భాగ్యం లేదండి అంటూ ఉంటారు. వివాహం అన్నిటికీ సంబంధించినటువంటి కూడా మంత్రం ఇందులో సంపుటీకరణమైనటువంటిది అండి. ఇంకోసారి మంత్రం చెప్తాను. దేవేంద్రాని నమస్తుభ్యం దేవేంద్ర ప్రియభామిని వివాహం భాగ్యమారోగ్యం శీఘ్రలాభంచ దేహిమే అంటూ ఈ మంత్రాన్ని కూడా 41 రోజు చక్కగా తెలుపు వస్త్రాలు ధరించి, అంటే పట్టుపంచ మంచిది ధరించి చక్కగా ఈ యొక్క మంత్రాన్ని 41 రోజు కానీ 21 రోజు కానీ చక్కగా భక్తిగా శ్రద్ధగా చేసి అమ్మవారికి తేనె, అదేవిధంగా ఫలాలు నైవేద్యం చేయడం ద్వారా విశేషమైనట్టుగా మంచి భార్య లభిస్తుంది. ఇంకా ఇది మగపిల్లలు చేసుకోవాల్సినటువంటి మంత్రాలు. ఇంకా మంచి భర్త రావడానికి అమ్మలు చేసుకోవాల్సినటువంటి మంత్రం ఏమిటయ్యా అంటే, లలితా సహస్రనామంలో ఒక అద్భుతమైనటువంటి మంత్రం ఉన్నది. అది ఏమిటి అంటే, ఓం ఐం హ్రీం శ్రీం కామేశబద్ధమాంగళ్య సూత్రశోభిత కందరాయై నమః. మరొక్కసారి, ఓం ఐం హ్రీం శ్రీం కామేశబద్ధమాంగళ్య సూత్రశోభిత కందరాయై నమః అంటూ ఈ యొక్క మంత్రాన్ని లలితా సహస్రనామంతో సంపుటీకరణం చేయాలి. అది ఎలాగండి గురువుగారు, నీకు డౌట్ రావచ్చు. ఇంకొకసారి దానికి ఎలాగా అంటే,
ఇప్పుడు ఈ మంత్రాన్ని ఓం ఐం హ్రీం శ్రీం కామేశబద్ధమాంగళ్య సూత్రశోభిత కందరాయై నమః అంటూ శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఓం ఐం హ్రీం శ్రీం కామేశబద్ధమాంగళ్య సూత్రశోభిత కందరాయై నమః అంటూ ఈ విధంగా ఆ శ్లోకాన్ని అంటే ముందు మంత్రం మళ్ళీ నామం మళ్ళీ వెనకాల కూడా ఈ మంత్రాన్ని ఈ విధంగా సంపుటీకరణం చేస్తూ 40 రోజులు కానీ 45 రోజులు ఆడవాళ్ళు కాబట్టి 45 రోజులు కానీ లేదు అంటే 21 రోజు కానీ చక్కగా ఈ విధంగా చేయడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతుంది. చాలామందికి లలితా సహస్రనామం చదవడం రాదు. అలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే ఒక్క ఓం ఐం హ్రీం శ్రీం కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందరాయై నమః అంటూ ఈ యొక్క శ్లోకాన్ని ఈ యొక్క నామాన్ని చదువుతూ అమ్మవారికి చక్కగా లలితా అష్టోత్తరం చేసుకుని అమ్మవారికి శక్తి ఉంటే పరవన్నం నివేదన చేసి పెట్టండి. శక్తి లేదు అనుకుంటే చక్కగా దాన్ని ఏమంటారు తేనె అదేవిధంగా ఫలాలు నివేదన చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి భర్త లభిస్తాడమ్మ. తప్పకుండా గురుగారు, మంచి భార్య లేదా మంచి భర్త దక్కడానికి ఎంతో చక్కటి పరిహారాలు అలానే మంత్రాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు. కాలే వర్షతు పర్జన్య పృథివీ శశశాలిని దేశోయం క్షోభరహిత బ్రాహ్మణా సంతు నిర్భయ. స్వస్తి. శుభమస్తు.